Hi children, this is your ANR sir, welcoming you to ANR Academy. Today for Mathematics for All examination series, I have come up with a new concept. It is time and work. Your first sum reads like this: A can do a work in 15 days and B in 20 days. If they work together for 4 days, then the fraction of the work that is left is 4 options are given. Let me read again. A can do a piece of work in 15 days and B can do the same work in 20 days. If they work together for 4 days, then the fraction of the work that is left is what? మనకి ఏంటి ఇచ్చాడు? ఏ ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. అదే పనిని బి 20 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇప్పుడు ఏంటైంది? ఇద్దరు కలిసి 4 రోజులు పనిచేశారు. అయితే ఈ 4 రోజులు పనిచేసిన తర్వాత ఎంత పని మిగిలిపోయింది అది మనం కట్టాలి. ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక రోజులో ఎంత భాగం పూర్తవుతుంది అది మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ కెన్ డూ ఇన్ 15 days. ఏ 15 రోజుల్లో ఆ పని పూర్తి చేస్తాడు. అయితే ఏ ఇన్ 1 day ఒక రోజులో ఎంత పని పూర్తి చేస్తాడు? 1/15 పార్ట్ ఆఫ్ ద వర్క్. అంటే ఆ పనిలో 1/15 పార్ట్ పనిని ఒక రోజులో పూర్తి చేస్తాడు. ఎవళ్ళు? ఏ. అలాగే బి 20 రోజుల్లో పూర్తి చేస్తాడు. బి can do in 20 days. అలాగే బి ఒక రోజులో ఎంత పని పూర్తి చేస్తాడు? 1/20 పార్ట్. బోధపడిందండి. అయితే ఇద్దరు కలిసి ఒక రోజులో ఎంత భాగం పూర్తి చేస్తారు? 1/15 ప్లస్ 1/20. ఏ ప్లస్ బి ఇన్ 1 day ఒక రోజులో ఎంత భాగం పూర్తి చేస్తారు? 1/15 ప్లస్ 1/20. అయితే మనం ఈ భిన్నాలను కలుపుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే, ఆ డినామినేటర్ తాలూకా ఎల్సిఎం కట్టాలి. అయితే 15, 20కి ఎల్సిఎం ఏంటవుతుంది? 15కి 20కి ఎల్సిఎం ఏంటవుతుంది? ఎల్సిఎం కట్టండి. 15, 20. 5 3 5 4. అయితే 3 5 15, 15 4 60 అవుతుంది. ఎంత అవుతుంది? 60. క్లియర్? సో ఇప్పుడు ఏంటి మనకి? ఈ 60ని 15 చేత డివైడ్ చేయాలి. 4 సార్లు పోతుంది. ఆ వచ్చింది మనం న్యూమరేటర్ చేత మల్టిప్లై చేయాలి. 4 కోట్ల 4. అలాగే 23 60. 3 × 1 3. అంటే ఏ ప్లస్ బి ఒక రోజులో 7/60 పార్ట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేస్తారు. అయితే ఎన్ని రోజులు వాళ్ళిద్దరు కలిపి పని చేశారు? 4 రోజులు. ఎన్ని రోజులు ఇద్దరు కలిసి పని చేశారు? 4 రోజులు. ఒక రోజులో 7/60. అయితే ఇన్ 4 days 4 రోజులు ఏంటవుతుంది? 7/60 ఇంటూ 4. 4 ఒకళ్ళు 4 15. అంటే 4 రోజుల్లో వీళ్ళిద్దరు కలిసి 7/15 పార్ట్ పూర్తి చేస్తారు. క్లియర్?
అయితే మిగిలిన పని మనం కట్టాలి, అంతేగాని 4 రోజులు ఎంత భాగం పూర్తి చేస్తారని అడగలేదు. ఏంటి అడిగాడు? ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ దట్ ఈజ్ లెఫ్ట్, అంటే ఎంత పని మిగిలింది. ఎంత పని మిగిలింది అంటే ఒకటిలోంచి ఇది మైనస్ చేయాలి. రిమైనింగ్ వర్క్, రిమైనింగ్ పార్ట్ అంటే ఎంత అవుతుంది? 1 - 7/15. ఎల్సిఎం ఏంటి? 15. ఒక 15 15 -7 అంటే ఏంటి? 8/15. అంటే ఇద్దరు 4 రోజులు కలిసి పనిచేస్తే ఇంకా ఎంత పని మిగిలి ఉంటుంది? 8/15 పార్ట్ మిగిలి ఉంటుంది. అంటే ఏంటి? మనకి డి ఈజ్ ది రైట్ ఆన్సర్. So this is our second sum. A can do a piece of work in 16 days. A can do a piece of work in 16 days. And B can do the same work in 12 days. With the help of C, they completed the work in 4 days. Then C can do the work in how many days? C can alone do the work in how many days? Clear? మనకి ఏంటి ఇచ్చాడు? ఏ ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేస్తాడు. బి అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే సితో కలిసి వాళ్ళు 4 రోజుల్లో ఆ పనిని పూర్తి చేశారు. సితో కలిసి వాళ్ళు ఆ పనిని 4 రోజుల్లో పూర్తి చేశారు. అయితే సి ఒక్కడు ఆ పని 2 రోజులు పూర్తి చేస్తాడు. ఇప్పుడేంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక పనిని 4 రోజుల్లో పూర్తి చేస్తారు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక పనిని 4 రోజుల్లో పూర్తి చేస్తారు. అంటే ఒక రోజులో ఎంత పార్ట్ పూర్తవుతుంది? ఒక రోజులో ఇన్ 1 డే ఎంత భాగం పూర్తవుతుంది? 1/4. అలాగే ఏ ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే ఒక రోజులో ఎంత భాగం పూర్తి చేస్తాడు? 1/16. అదే బి అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే ఒక రోజులో బి ఎంత భాగం పూర్తి చేస్తాడు? 1/12. క్లియర్? అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక రోజులో 1/4, ఏ ఒక రోజులో 1/16, బి ఒక రోజులో 1/12 పార్ట్ పూర్తి చేస్తారు. అయితే మనకి ఈ 1/4 నుండిను ఈ 2ని మనం మైనస్ చేసామనుకోండి, అప్పుడు సి ఒక రోజులో ఎంత భాగం పూర్తి చేస్తారో తెలుస్తుంది. సో సి కెన్ డూ ఇన్ 1 day ఏంటవుతుంది? 1/4 ఈ 2 మైనస్ చేయాలి. -1/16 -1/12. ఇప్పుడేంటి? 4, 16, 12 ఈ 3 నంబర్స్ తాలూకా ఎల్సిఎం తీసుకోవాలి. 48 అవుతుంది. ఎంత? 48. 4 12 మైనస్ 16 3 48, 12 4 17 12 - 7 అంటే 5/48. ఒక రోజులో 5/48 పార్ట్ పూర్తి చేస్తాడు. అది పూర్తి పనిని సి కెన్ డూ ఇన్ హౌ మెనీ డేస్? మనది రివర్స్ చేసుకోవాలి. 48/5 days. 48/5
5 days అంటే ఎంత? ఇది 5 9 45 3/5 days అంటే ఆ పనిని సి 9 and 3/5 days కంప్లీట్ చేస్తాడు. అంటే మన ఆన్సర్ ఏంటి? ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ సమ్. A is thrice as good workman as B and therefore is able to finish the work in 60 days less than B. Working together, they can do it in how many days? Let me read again. A is thrice as good workman as B. అంటే ఏంటి? ఏ బి కన్నా 3 రెట్లు పనిని తొందరగా చేయగలడు. ఏ బి కన్నా 3 రెట్లు పనిని తొందరగా చేయగలడు. దానివల్ల ఏ ఏంటి? బి తీసుకున్న రోజుల కన్నా 60 రోజులు తక్కువ రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలడు. Therefore, is able to finish the work in 60 days less than B. చూడండి, బి తాలూకా సామర్థ్యం ఎక్కువ 3 రెట్లు. ఏ తాలూకా సామర్థ్యం ఎక్కువ 3 రెట్లు ఎవరికన్నా? బి కన్నా. దానివల్ల ఏ బి తీసుకున్న రోజుల కన్నా 60 రోజులు ముందుగా పని పూర్తి చేయగలడు. అయితే ఏ బి ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? దిస్ ఇస్ ద సమ్. So first what we think, let ఏంటి? B takes X days to complete the work. B X రోజుల్లో ఆ పనిని పూర్తి చేస్తాడు అనుకుందాం. అయితే ఏ ఎన్ని రెట్లు? 3 రెట్లు అంటే x/3. లేకపోతే ఏ x రోజులు అనుకుందాం. బి ఎన్ని రోజులు తీసుకుంటాడు? 3x. ఏ x రోజుల్లో ఆ పని పూర్తి చేస్తాడు అనుకుందాం. బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 3x. మనకేంటి ఇచ్చాడు? 3x - x ఈజ్ గివెన్ 60 రోజులు. ఏంటి? 3x - x అంటే ఎంత? 60 రోజులు. అంటే ఏ బి కన్నా 60 రోజులు తక్కువలో పని పూర్తి చేస్తాడు. అంటే ఏంటి? 2x = 60 ఆర్ x = 30. అంటే ఏంటైంది? ఏ 30 రోజుల్లో ఆ పని పూర్తి చేస్తాడు. ఏ 30 రోజుల్లో పని పూర్తి చేస్తాడు. బి 30 × 3 అంటే 90. ఏ కెన్ డూ ద వర్క్ ఇన్ 30 days. బి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? 3 రెట్లు అంటే 90 రోజులు. అయితే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? అంటే మనం ఒక రోజుకి ఎంత పని పూర్తి చేస్తారో మనం ముందు నిర్ణయించాలి. ఏ ఇన్ 1 day 1/30 part. బి ఇన్ 1 day 1/90 part. ఏ ప్లస్ బి అంటే 2 మనం కలుపుకోవాలి. ఏ ప్లస్ బి అంటే ఏంటి? 2 కలపాలి. ఏ ప్లస్ బి ఇన్ 1 day 1/30 ప్లస్ 1/90 ఎల్సిఎం ఏంటవుతుంది? 90. 33 90 3 1 3 91 90 1 1 1. సో 4/90 2/45 2/45. Therefore, A plus B can complete
In how many days? మనం ఇది రివర్స్ చేసుకోవాలి. ఏంటవుతుంది? 45/2. 45/2 అంటే ఎంత? 22.5. So B is your right answer. I think you understood today's all three sums. Tomorrow again I come up with some new problems on time and work. Till then, have a nice day. If you like my teaching, do not forget to subscribe to my channel, Mathematics for All Examinations. Have a nice day.